ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రజలు పడుతున్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు అశోక్ నగర్లో ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట పాదయాత్రలో మండిపడ్డారు. రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయని, ఏదో ఒక సాకులు చెప్పి పెన్షన్లు కట్ చేసే పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం కల్పించిందని, ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు సైతం నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, అశోక్ నగర్ ప్రాంతంలో చిన్న తుఫాను వస్తేనే మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని, డ్రైనేజీ సమస్యలు కూడా అధికంగా ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. చెప్పు నాన్న ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాజక పాలనకి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు 31వ డివిజన్లో శ్రీను, ప్రేమ్ కుమార్, అదేవిధంగా మోహన్ రావు గారు, సుధాకర్, ఇంకా బృందం, మహిళా సోదరీమణులు, మా వీర మహిళలు, టౌన్ పార్టీ అధ్యక్ష కార్యవర్గాలు, మా జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు జ్యోత్ కుమార్ గారు, ఈ రోజున ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు సమస్యల వలయంగా ఈ రాష్ట్రం మారింది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిరంతరం చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎట్లాంటి అరాజక ప్రభుత్వాన్ని అంతమొందించాలి, సుస్థిరమైనటువంటి పాలన అందించాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల యొక్క భవిష్యత్తును కాపాడాలి, మన యొక్క
వనరులు మనం రక్షించుకోవాలి, అందరికీ కూడా ఫలాలు అందాలి అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈ యొక్క ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో వెళ్ళినప్పుడు పెన్షన్ రూపంలోనూ కరెంటు ఎక్కువ వచ్చిందని పెన్షన్లు కట్ చేయటము, లేదా సంక్షేమ కార్యక్రమాలు కట్ చేయటము, అనేక రకాలైనటువంటి కోతలకు గురవుతున్నటువంటి ప్రజల యొక్క ఆవేదన అనేది చాలా స్పష్టంగా మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఈ సమస్యల మీద పోరాటం చేయాలి, ఆ పోరాటంలో మేము కూడా భాగస్వాములు ఉంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా సమస్యలు గాలికి వదిలి ప్రజలంటే పట్టనట్లుగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీగా ఉండి డిప్యూటీ సీఎంగా ఉండి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఈ పక్కన ఉన్నటువంటి శనివారపేట కాజువే పైన ఫ్లైఓవర్ నిర్మాణం చేయనటువంటి అసమర్థులు అని చెప్పేసి ఈరోజున ప్రజలందరూ కూడా ముక్తఖండంతో చెప్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం 2 సంయుక్తంగా వచ్చేటువంటి ప్రభుత్వంలో అవన్నీ కూడా నిర్మాణం చేసి ప్రజలకు రక్షణగా ఉండి ప్రజల ఆస్తులకి ప్రజల ఆకాంక్షలకి వారి యొక్క మనోభావాల్ని కాపాడే దిశగా మేము అందరం కూడా ప్రయాణం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ప్రజలందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు గూండా ప్రభుత్వం, అరాజక ప్రభుత్వం, అణిచివేతల ప్రభుత్వం, విధ్వంసాల ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అందుకని ఈ రోజున ప్రజలందరూ కూడా గ్రహించి రేపు జరిగేటువంటి ఒక 3 నెలల్లో జరిగేటువంటి ఎలక్షన్లో ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి జనసేన తెలుగుదేశం సంయుక్తంగా ఏర్పడేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్ర భవిష్యత్తుకి ఒక నాంది పలకాలని చెప్పేసి తెలియజేస్తాను.